వాట్సాప్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేశభక్తులు వీరావేశంతో ఊగిపోతున్నారు. 26 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ని ఎరగదీయాల్సిందే, ఆ టెర్రరిస్ట్ దేశాన్ని సర్వనాశనం చేయాల్సిందే అంటూ నినాదాలు ఇస్తున్నారు. పోస్టింగుల మీద పోస్టింగులు పెడుతున్నారు. తమకు వచ్చిన దేశభక్తి మెసేజ్లు ఫార్వర్డ్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. అర్జెంటుగా పాకిస్తాన్పై వార్ చేయాలి, 26 మంది హిందువుల్ని దారుణంగా చంపిన పాకిస్తాన్పై యాక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే దీనికి యుద్ధమే సమాధానమా? వాట్సాప్లో యుద్ధాలు చేసేస్తున్న వాళ్ళందరికీ అసలు యుద్ధం అంటే ఏంటో తెలుసా? అదొస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో గ్రహించారా? సోషల్ మీడియాలో ఆవేశపడుతున్న వాళ్ళంతా తుపాకులు తీసుకొని సరిహద్దులకు వెళ్ళగలరా? నిదానంగా ఆలోచిస్తే యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ కన్నా భారత్కే నష్టం ఎక్కువ. ఓ బెంజ్ కార్ ఓ డొక్కు ఆటోని గుద్దితే ఆ డొక్కు ఆటోకి కొత్తగా పోయేదేముండదు, కానీ బెంజ్ కారుకి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. పైగా నేను బెంజ్ కారుకి గీతలు పెట్టగలిగాను అని ఆటో ఘనంగా చెప్పుకుంటుంది. ఇక్కడ బెంజ్ కార్ భారత్ అయితే డొక్కు ఆటో పాకిస్తాన్. పహల్గామ్లో టెర్రరిస్టుల దాడి, 26 మంది పర్యాటకుల దుర్మరణం. దీని వెనుక పాకిస్తాన్ ఉందని తెలిపోవడంతో దేశమంతటా రగిలిపోతోంది. యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ నడ్డి విరగ్గొట్టాలని దేశంలో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్తాన్ తిరిగి లేవకుండా చావచ్చితగొట్టాలని చాలా మంది కోరుతున్నారు. ఈ మాటలు వినడానికి చాలా బాగుంటాయి. అయితే యుద్ధం చేయటం అంటే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ను ఫార్వర్డ్ చేసినంత తేలిక కాదు. ప్రపంచంలో ఎప్పుడు ఏ యుద్ధం జరిగినా ఫైనల్గా వినాశనమే మిగిలింది కూడా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అమెరికా ఇరాక్ వార్, ప్రస్తుతం మనం చూస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఏ యుద్ధమైనా సామాన్య జనమే నాశనమవుతారు. 40-50 ఏళ్ల పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ప్రాణ నష్టం, ఆర్థిక పతనం దేశాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేస్తుంది. పహల్గావ్ సంఘటన తర్వాత మనల్ని మరింతగా రెచ్చగొడుతుంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి కూడా రష్యా ఉక్రెయిన్ లాగే కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధానికి తెగపడినా కూడా మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. ఇప్పుడు యుద్ధానికి వెళితే మళ్ళీ తిరోగమనమే. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఆ దేశం ఆర్థికంగా ఇప్పటికే అధోగతి పాలైంది. నిజానికి భారత్తో చేసిన ఏ యుద్ధంలోనూ పాకిస్తాన్ గెలవలేదు, ఎప్పటికీ గెలవబోదు కూడా. యుద్ధం అంటూ వస్తే మనమే గెలుస్తాం, కానీ ప్రాణ నష్టం, ఆర్థిక పతనం మనకి తప్పవు. అందువల్ల యుద్ధం ఆలోచన చేయకుండా ఉంటేనే మేలు. పాకిస్తాన్కు యుద్ధం వల్ల పెద్దగా ఊడేది లేదు, పోయేది లేదు. ఆల్రెడీ ఆ దేశం భ్రష్టు పట్టిపోయింది. అలాంటి దేశంతో తెగబడి మనం రోడ్డున పడకూడదు. పాకిస్తాన్తో యుద్ధం వస్తే మనం కనీసం 10 లక్షల కోట్లు నష్టపోతాం. దీని ఎఫెక్ట్ మనపై చాలా సంవత్సరాలు ఉంటుంది. అభివృద్ధి పనులు నిలిచిపోతాయి, ధరలు పెరిగిపోతాయి, కొత్త ఉద్యోగాల సంగతి అటుంచి ఉన్న ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ఉక్రెయిన్లో 1.5 మంది జనం చచ్చిపోయారు. వాళ్ళల్లో 40,000 మంది పిల్లలే ఉన్నారు. ఉక్రెయిన్ వంటి అందమైన గొప్ప దేశం 50 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యా కూడా బావుకున్నది ఏదీ లేదు, అది నాశనమైంది. 1962లో చైనాతో యుద్ధం, 71లో మరో యుద్ధం, 99లో కార్గిల్ వార్. వీటన్నింటి వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నాం. తిరిగి పుంజుకోవటానికి చాలా ఏళ్లు పట్టింది. యుద్ధం వస్తే స్టాక్ మార్కెట్లు కూడా అతలాకుతలమైపోతాయి. అభివృద్ధి కోసం పెట్టుకున్న ఫండ్స్ అన్ని యుద్ధం కోసం మళ్లించాల్సి ఉంటుంది. ఇదంతా చూశాక కూడా మనం యుద్ధం చేయాలని అనుకుంటే అంతకన్నా అవివేకం మరొకటి ఉండదు. పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచి 10 లక్షల కోట్లు పోగొట్టుకోవటం కంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి సైన్యాన్ని రిక్రూట్ చేసి సరిహద్దుల్లో పహారా పెట్టి ఇంటెలిజెన్స్ను పటిష్టం చేసి అడుగడుగున భద్రత పెంచి దేశాన్ని కాపాడుకోవటం మంచిది. పాకిస్తాన్ ఓ పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. అది సైన్యం చేతిలో డమ్మీ. అక్కడ వ్యవస్థలన్నింటినీ సైన్యమే నడిపిస్తుంది. టెర్రరిజాన్ని, యుద్ధాన్ని నమ్ముకొని ఆ దేశం ఏనాడో నాశనమైంది. ఆ దేశానికి ఒక గతి శుతి లేదు. కానీ మన దేశం అలా కాదు. నిత్యం అభివృద్ధి ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి దేశం. ఈరోజు ఇండియా పాకిస్తాన్లను పోల్చి చూస్తే ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ 83 రూపాయలు ఉంది. పాకిస్తాన్లో అమెరికన్ డాలర్ విలువ 300 రూపాయలు ఉంది. అంటే మనకంటే పాకిస్తాన్ 70 రెట్లు వెనుకబడి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమన ఆర్థిక వ్యవస్థ.
ఎదుగుతూనే ఉంటుంది. గడిచిన 15 ఏళ్లలో ఆర్థికంగా మనం చాలా ముందడుగు వేశాం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఆర్థిక వ్యవస్థ. గడిచిన 15 ఏళ్లలో ఆ దేశం 50 ఏళ్లు వెనక్కిపోయింది. పాక్తో యుద్ధం అంటే బురద గుంటలో పందితో పొరలాటం వంటిది. అందువల్ల క్లిష్ట సమయంలో జాగ్రత్తగా సంయమనంతో ఆలోచించాలి. మనం పాకిస్తాన్తో వ్యూహాత్మక యుద్ధం చేయాలి. అది ఆర్థికంగా చితికిపోయేలా చేయాలి. పాకిస్తాన్కి అన్ని రకాల ఆర్థిక ద్వారాలు మూసేయాలి. సింధు నది జలాలను వెంటనే కాకపోయినా 10 ఏళ్లలోపు ఆ దేశానికి వెళ్లకుండా కట్టడి చేయాలి. పాకిస్తాన్కి నిధులు రాకుండా అంతర్జాతీయంగా ల్యాబింగ్ చేయాలి. బలూచిస్తాన్తో పాటు మరికొన్ని ప్రత్యేకవాద యుద్ధాలతో పాకిస్తాన్ ఇప్పటికే అలసిపోయింది. అలాంటి పాక్ను వ్యూహాత్మకంగా మరింతగా బలహీనపరచాలి. భావోద్వేగాలు కొంతకాలమే ఉంటాయి. ఈరోజు మనం నష్టపోయామని భావోద్వేగానికి లోనై యుద్ధానికి తెగబడితే ఆ నష్టం సుదీర్ఘకాలం భరించాల్సి ఉంటుంది. అందుకే యుద్ధం ఆలోచన వద్దు. ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగినటువంటి ఏ యుద్ధం వినాశనం లేకుండా పూర్తి కాలేదు. యుద్ధంలో గెలుపు ఎవరిదైనా కావచ్చు, కానీ నష్టం మాత్రం 2 దేశాలకు ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధానికి తలపడితే ఖచ్చితంగా గెలిచి తీరుతాం. పాకిస్తాన్ దోల తీర్చేస్తాం. కానీ మనకి కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాక తప్పదు. ఇది గుర్తిస్తే చాలు ప్రభుత్వాలు.